గట్టిగా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కష్టపడి పనిచేసి కేసీఆర్ గారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా మన టిఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రాకేష్ రెడ్డి ఓట్ల సరళి భౌగోళికంగా ఇక్కడ ఏ విధంగా ఉన్నదన్నది పూర్తిగా క్లుప్తంగా వివరించుకుంటూ ఏ డివిజన్లు పక్కకు పెట్టగా 14,500 దాన్ని మనకు సంబంధం లేనటువంటి పోటీ చేసినప్పుడు మనము 25 ఓట్లకు ఒకరిని బాధ్యులుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 737 ఓట్లు జరిగింది. దీనిలో భాగంగా మనందరం ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరికి ఏ డివిజన్లు వ్యక్తిని పిలిపించుకోవాల్సిన బాధ్యత తప్పనిసరి ఉంది. ఆ తీర్మానం వలన నాటి వ్యక్తి కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే ఆ తర్వాత పరిస్థితి ఏదో అర్థం చేసుకోవాలి. ఇది పట్టభద్రుల సీటు. పట్టభద్రులు అంటే విజ్ఞానవంతులు, విద్యావంతులు. ఈ విజయంలో మనం బాగా అట్లనే వరంగల్ కూడా చాలా గ్రామాల నుంచి వస్తున్నాం. అప్పుడు మీకు గ్రామాలు ఇప్పుడు మీకు గ్రామాలు ఎట్లుండే. అప్పుడు మన చెరువు లేదు, మన చెరువు లేదు. అప్పుడు మన హాస్పిటల్ అయింది, ఇలా జైత్యాల మన హాస్పిటల్ అయింది. అప్పుడు బస్ స్టాండ్ అయింది, 10 ఏళ్ళ తర్వాత మన బస్ స్టాండ్ అయింది. ఒకప్పుడు మీరు అందరూ విద్యావంతులు, ఏ పని ఉన్నా కరీంనగర్ కలెక్టర్ ఇలా జైత్యాలకు తీసుకొచ్చేది కలెక్టర్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడితే కన్విన్స్ అయితే నేను గెలిచిపోయేవాడు. అట్లనే ఇలా వరంగల్ నేను చిన్నప్పుడు 75 అనుకుంటా, మా నాన్న అప్పుడే కొత్త కారు అనుకున్నారు. ఇది 1000 స్తంభాలు కూడా చూపెడతా అని చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు చిన్న ఉండి ఇంత పెద్దగా అంటే వరంగల్ ఇంతమంది జనాభా ఉంటారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. వాళ్ళే గ్రాడ్యుయేట్స్, వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళే ఉద్యోగస్తులు, వాళ్ళే న్యాయవాదులు, వాళ్ళే డాక్టర్లు. సో ఓవరాల్ మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి. ఈ సందర్భంలో ఒకవైపు మన వరంగల్ అనుకోకుండా ఊహించడంతో పెరిగింది. ఊహించడంతో మంచి రోడ్డు పడ్డది. ఊహించడంతో మంచిగా మన చెరువులైంది. ఊహించడంతో మంచిగా మన ఆదాయాలైంది. మరి ఇన్ని జరిగినాయి. కొంత మనం వివరిస్తే తప్పకుండా మరి అభ్యర్థులు గురించి చెప్పిన నాకు పరిచయం లేకుండా కానీ చదివినాం. ఇప్పుడు చెప్తా ఉన్నారు. 3 అభ్యర్థులు కాదు ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిట్స్ పిల్లలు స్టూడెంట్ అంటే మామూలు విషయం కాదు. అలాంటి వారు రాజకీయాలకు వస్తుంటే కొన్నిసార్లు కొందరేమో మంచి విద్యావంతులు, మేధావులు రావాలని కొందరు ప్రోత్సహిస్తారు. కొందరు నువ్వు కలిసిన బాబు దీంట్లో కలిసి కొందరు అంటూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం తప్పకుండా మంచి వాళ్ళు రావాల్సిందే. అలాంటి విద్యావంతుడు, మంచి అంబిషియస్ పర్సన్, సమాజానికి కొంత సేవ చేయాలని, విస్తృతంగా సేవ చేయాలని ఇది వచ్చినందుకు మనందరం కూడా మనమంతా కృషి చేయాలి. ఎందుకంటే